సడన్ గా బైక్ అయితే పీసీఆర్ కాలేజ్ దగ్గర ఆగిపోయింది. పొద్దున్నే గుడికి వెళ్దామని బయలుదేరితే బండి అయితే ఇలా హ్యాండ్ ఇచ్చింది. ఇంకా మా ఫ్రెండ్ అయితే కొంగారెడ్డిపల్లిలో ఉన్నాడు. అతనికైతే చెప్పాను పీసీఆర్ కాలేజ్ దగ్గర బండి ఆగిపోయిందని, బై వాక్ లో అయితే వస్తానని చెప్పాడు. ఇంకా నేను చూసి మనిషే కనిపించట్లేదు. ఇంకా ఒక్కసారి స్కోప్ వేసి అయితే చూశాను, అయినా కూడా కనిపించట్లేదు. పొద్దున్నే టెంపుల్ కు పోదామంటే మధ్యాహ్నం వచ్చే మనిషి ఇతనే ఉంటాడు. సో ఇంకా ఎలానో అలాగో వచ్చాడు. వస్తానే వీరుల్లా బండి మీద ఎక్కి తొక్కాడు స్టార్ట్ కాలేదు. ఇంకా అబ్బోడికి ఇప్పుడే అర్థమైంది సీను, ఇంకా దీంతో పని కాదని. ఇంకా మా ఫ్రెండ్స్ కి ఇద్దరికి ఫోన్ చేశాను, ఒక్కడు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఇంకా చేసేదేం లేక పీసీఆర్ నుంచి దర్గా దాకా బైక్ టో చేసుకుని వచ్చాము. ఎంత దూరం బైక్ టో చేసుకుని రావడానికి కారణం ఏంటంటే, రీసెంట్ గా 3 days బ్యాకే ఇక్కడ బైక్ రెడీ చేసేదానికి ఆల్మోస్ట్ 15,000 దగ్గర అయింది. అందుకే ఇక్కడికే వచ్చాను. ఇంకా బ్యాటరీ లోగా ఉందని ఎక్సైడ్ కి అయితే వచ్చాను. ఇంకా బ్యాటరీ రిమూవ్ చేసుకుని వెళ్ళి బ్యాటరీ లోగా ఉందని చెప్పాను. సో ఇంకా బ్యాటరీ బాగుంది, బైక్ నుంచే ప్రాబ్లం ఉంది అంటే ఎలక్ట్రీషియన్ దగ్గరకు వచ్చాము. ఒక ఎర్త్ కేబుల్ మార్చి అక్కడ వైట్ గా కనిపిస్తుంది కదా, అది ఒకటి మార్చాడు. దానికి 400 తీసుకున్నాడు. అది వర్తా కదా, కమెంట్ చేయండి. సో ఈ రోజు నేను పడిన కష్టానికైనా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరొక వీడియోలో కలుసుకుందాం.